ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఫిబ్రవరి మాసం మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, లక్ష్మీ యోగం, స్థాన యోగం, పూజ యోగం ఎలా ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి లగ్నము, జన్మలగ్నము, రాశి, నక్షత్ర బలము ఎంతవరకు వస్తుందో అనేది చెప్పబోతున్నాను. ఉత్తర పాద్ర నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, శ్రావణ నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, స్థానబలం. స్థానబలం అనగా ఇల్లు. మరి ఇల్లు పూర్తి చేయాల్సిన యోగము, కట్టాల్సిన ప్రాప్తి, అది వేగంగా ఇలా జాతక యోగములో కూడా కనబడుతుంది. వీళ్ళు ఊహించని అదృష్టము, అది స్త్రీ రూపం నుంచి కానీ, పురుష రూపం నుంచి కానీ, ఏదో ఒక రూపం నుంచి కానీ మీ వాళ్ళకి స్థాన చలనం అనేది ఒకటి ఏర్పాటు, అంటే ఇల్లు ఒకటి కట్టాల్సింది కూడా వాళ్ళ జాతక యోగంలో కూడా కనబడుతుంది. మరి ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి అనుకున్న కార్యక్రమం, చేసే పని అభివృద్ధిగా కావాల్సిన యోగంలో కూడా ఉంది. మరి విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు పడే కష్టానికి, వీళ్ళు పడే చదువు గురించి ఎంతో పోరాడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ వస్తుంటారు. మరి వీళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే చాలా వరకు విద్య, విదేశాల ప్రయాణాలు, అక్కడ పెద్ద చదువులు, ఇక్కడ ఉద్యోగాలు, ఇలా జాతకంలో కూడా మంచి స్పందన అనేది కనబడే యోగం కనబడుతుంది. మరి వ్యవసాయదారులకి, ఉద్యోగదారులకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి, సినీ ఫీల్డ్కి, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి ఈ నెలలో వాళ్ళకి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం దగ్గరలోనే కనబడుతుంది. వాళ్ళు ఊహించని విజయం అనేది రాబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు, రావాల్సిన ఉద్యోగాలు, రావాల్సిన ఒక పెద్దవాళ్ళ ఆస్తులు కానీ, ఎన్నో రోజుల నుంచి కలుసుకొని ఇడిపోయిన వాళ్ళు భార్యాభర్తలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలవాల్సిన టైం దగ్గరికి వచ్చేసింది. అంటే అది ఊహించని అదృష్టము, ఊహించని యోగము, ఊహించని పద్ధతిలో ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతకంలో కూడా కనబడుతుంది. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని నూతన కార్యక్రమాలు, ఉద్యోగ విశేషాలలో కానీ, మరి వాళ్ళకి కేతు బలం తగ్గింది, రావు బలం చాలా బాగుంది. ఆ రావు బలం వలన చాలా కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయగలుగుతారు. రాజకీయ విధానాల్లో కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగదారులకు కానీ, వ్యవసాయదారులకు కానీ కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. అది ఊహించని అదృష్టము, ఊహించని కళ, అది వాళ్ళ జాతకములు అనేది ఒకటి రాబోతుంది. మరి ఇప్పుడు ఎంత చేసినా, ఎంత కష్టపడ్డా కూడా వాళ్ళకి చేతికాడికి వచ్చింది నోటి అందుకోకుండా, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒక సమస్య కావటం, ఇలాంటి చాలా వరకు సతమతం అయిపోయి మైండ్ బాగోక, మనసు బాగోక, లక్ష్మి నిలబడుకోకుండా మానసికమైన ఇబ్బందులతో కొన్ని ఎదురైపోయి మీరు చాలా వరకు మీరు బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి బాధపడే వాళ్ళందరికీ ఒక టైం అనేది మీకు దగ్గరలోనే వచ్చేస్తుంది. మరి మీరు ఈ సంవత్సరంలో దైవ దర్శనాలు, పూజ కార్యక్రమాల గురించి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఆ దైవ దర్శనాలు మీరు చేసి వచ్చిన తర్వాత మీకు అన్ని శుభాలు కలుగుతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, చేసే పనులు విజయవంతం అవుతాయి. మరి కార్యక్రమాలలో కొన్ని కళ్యాణాల విషయాలు కూడా కొన్ని మధ్యలో కూడా కొన్ని బ్రేక్ అయిపోయి, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్ళి కావాల్సినవి కూడా మధ్యలో ఆగిపోయి చాలా వరకు సతమతం అవుతున్నారా మీరు? ఇలాంటి సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక టైం అనేది, ఆ అమ్మవారు టైం అనేది దగ్గరికి వచ్చేసింది. మరి ఇప్పుడు నీ టయాలు కూడా ఒక అందును లేకోకుండా అయిపోతుంది, మనసు నిలకట లేకోకుండా అయిపోతుంది, మనసు ఎటో వెళ్ళిపోతుంది. మనసులో ఒక రకంగా ఉంటే పని ఒక రకంగా పోతుంది. అలాగ పని ఒక రకంగా పోకోకుండా అన్ని విధానాలుగా మీకు బాగుండేట్టుగా, మనసు శాంతి ఉండేట్టుగా ఈ నెలలో మీకు అతి వేగంగా
అతి కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా కావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మీరు నల్లటి వాహనములు కానీ నల్లటి వస్తువులు కానీ మీరు ఎక్కువగా ధరించకూడదు. ఎక్కువగా అమ్మవారు పూజా బలం చేయాల్సింది ముఖ్యంగా గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాత దగ్గరికి మీరు కొన్ని అరటి పండ్లు తీసుకొని వెళ్ళి గోమాతకు తినిపించి అక్కడ ఉండాల్సిన కొన్ని పదార్థాలు కొన్ని తినిపించేసేసినట్టుకైతే మీకు ఆ గోమాత ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది. మీకు ఆ భగవంతుడి దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి. ఆ గోవింద నామాలు మీరు పూజించాలి. మీరు పూజా మందిరంలో కూర్చొని ఆ గోవింద నామాలను మీరు శనివారం 9 శనివారాలు మీరు ఆ గోవింద నామాలను మీరు భరించినట్టుగైతే మీకు ఎలాంటి కర్మ ఎలాంటి దోషం ఎలాంటిది ఉండకోకుండా పటాపంచలైపోతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే నీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ టయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది మేము చూసి అమ్మవారి విషయాలన్నీ గణిత చక్రం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీకు జాతక బలం లేని దానివల్ల గురువుగారు మాకు అమ్మా నాన్న మాకు జాతకం రాయలేదండి, పుట్టిన డేట్ రాయలేదు, టైం రాయలేదని చాలామందికి చాలా సందేహాలు అనేది ఉన్నాయి. కాబట్టి మీకు అలాంటి ఏమి అక్కర్లేదు. మీ పేరు వయసు మీ ఫోటో మాకు పంపించినట్టుకైతే మీ ముఖ లక్షణము చూసి ఏ సమస్య ఉంది ఏమేమి జరుగుతుందనేది మొత్తం జాతక చక్రం గణితం వేసి మేము చూసి అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.